రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటన్నది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ రిపబ్లిక్ డే యొక్క భావాలు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ దీనిలో డిపెండెంట్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మన భారత రాజ్యాంగం కదా, దీని ప్రకారం మనం పార్లమెంటు ఈ వ్యవహారాలు స్టేట్ గవర్నమెంట్స్ అని నడుపుకుంటున్నాం కదా. అయితే మన దేశం దాదాపు ఒక 400 సంవత్సరాలకు పైన బ్రిటిష్ వారి చేతిలో కొంచెం అలాగే బలంగా స్వాధీనం చేయబడింది. అంతకుముందు ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ లాంటి విదేశీయులు కంపెనీలు పెట్టారు. ఇక ఆఖరిలో ఎవరంటే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీ ద్వారా వాళ్ళ యొక్క పవర్స్ ని బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ ద్వారా వాళ్ళు పెంచుకున్నారు. అయితే ఆఖరి మనం చెప్పుకోగలిగింది ఏంటంటే మన దేశం మన చేతుల్లో లేదని అర్థమవుతుంది. మనం మాట చెప్పుకోం కాబట్టి వాళ్ళ చేతుల్లోంచే మన దేశం వచ్చింది. ఎలా అని అనుభవం. మన దేశం ముందు ఓల్డ్ ఇండియా ప్లస్ న్యూ ఇండియా, తర్వాత న్యూ ఇండియా ఏంటంటే మోడర్న్ ఇండియా. మనకి ఇండియా 2 భాగాల కింద అయింది. 2 భాగాలు అయిపోయింది. స్టూడెంట్స్ ఏమని చెప్పగలరా? పాకిస్తాన్, ఇండియా. మన పూర్తి దేశం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళినప్పుడు లేదు. 2 భాగాలుగా ఇద్దరికి సిద్ధంగా పంచుకోబడి, కాబట్టి మనకి వాళ్ళు వదిలిపెట్టేస్తారన్న పరిస్థితి వచ్చినప్పటికీ మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం అన్నప్పటికీ వారు మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ని తయారేసుకోమని చెప్పేసి సహాయించారు. అది 1946 డిసెంబర్ 6 అప్పుడు ఇది ఫామ్ అయింది. దీనికి కొంతమంది కమిటీ సభ్యుల్ని వేయడం జరిగింది. దాంట్లో అయ్యగారు, అలాగే అలాంటి రామస్వామి సంథింగ్ ఉన్నారు. ఇలా కొంతమంది కమిటీ ఉన్నారు. దాదాపు ఇది 200 పైసలకు మెంబర్స్ దీంట్లో ఉన్నారు. దీనికి హెడ్గా మన దేశానికి కాన్స్టిట్యూషన్ అందించిన ఏకైక వ్యక్తి మనం అనుకోవడం కానీ కొంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతనికి చాలా దేశాల్లో అనుభవం, అతను గడించాడు రాజ్యాంగం. దాని ప్రకారం ఆయన ఏం చేసింటే మన దేశంలో నుండి దిగువ జాతి వర్గాలు 80% to 90% పైన కాబట్టి వేల బంధువులుగా ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాంట్లో ప్రాథమికంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలు అంటే మీకు తెలుసో తెలియదో చూడండి. బడుగు వర్గాలంటే బాగా కిందిస్తాయి, బలహీన వర్గాలంటే వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళు కనీసం సొసైటీలో వెళ్ళి మాట్లాడలేరు, ఏమి చెందలేరు, డామినేట్ చేయలేరు. అలాంటి వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంతేకాకుండా పుస్తకాలలో మైనారిటీ వర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళ కోసం హక్కులు, అలాగే స్త్రీ స్వతంత్రం, స్త్రీలని పూర్వకాలంలో చాలా దారుణంగా మను సంస్కృతి ప్రకారం ఇళ్లలో పని చేశారు. వాళ్ళు వంటగదికే పరిమితం, బెడ్రూమ్కే పరిమితం, వాళ్ళ క్యాంపస్కే పరిమితం. కానీ బయట ప్రపంచంలో చదువుకోవచ్చు, అలాగే కింది వర్గాలు కూడా చదువుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి చదువు వస్తేనే నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే నాలెడ్జ్ రాదు, లేకపోతే పైగా లేదు, ఉద్యోగాలు అభివృద్ధి చెందడం ఉద్దేశంతో ఆయన ప్రత్యేకించి చట్టాలు రాశాడు, ప్రత్యేకమైన అమెండ్మెంట్ పెట్టించాడు. ఆయన పెట్టాడు, ఆయన పెట్టించాడు. ఇల్లు సభ్యులు ఒప్పించి ఇదిగోండి మనకి ఈ చట్టాలు ఎస్సీకి పనిచేస్తాయి, చట్టాలు బీసీలకి, చట్టాలు కొండ ప్రజలకి పనిచేస్తాయని చెప్పేసి ఆయన మొత్తం కమిటీ మెంబర్స్ ఒప్పించి ఆఖరికి భారత రాజ్యాంగాన్ని ఆయన 2 years 11 months and 26 or 28 చేశారు. పిల్లలు ఆరు చెప్పండి డేట్ ఎంతమంది గుర్తుంది? ఎన్ని రోజులు కూర్చోండి రాజ్యాంగం? 10 class, 8 class, 9